సార్, నేను వచ్చేసాను. నేను పాడడం ఇంకెవరూ ఆపలేరు. మీరు చెప్పిన పాట బాగా ప్రాక్టీస్ చేశాను. ఒకసారి పాడి వినిపించమంటారా? ఆనందిని, చెప్పండి సార్. నీ ముఖం మీద ఈ బట్టల మీద రక్తం ఏంటి? ఒక మంచి పని చేసే ముందు ఇలాంటివన్నీ ఎదురవుతూనే ఉంటాయి. వాటిని ఎదిరించి ముందుకు పోవడమే. పాట పాడమంటారా సార్? హా. రే, ఇక్కడున్నాడ్రా. అనవసరంగా అటు ఇటు వెతికాం. రే, ఏమైందిరా? రే మావా, మీలాంటి ఫ్రెండ్స్ నాకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను రా. సమయానికి మీరు వచ్చారు కాబట్టి చావలసిన నన్ను బ్రతికించారా. లేదంటే ఈరోజు మీ ముందు నేను ఇలా మాట్లాడేవాణి కాదురా. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదురా. రే మను, మనం ఫ్రెండ్స్ రా. మన ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ చెప్పుకుంటే ఫ్రెండ్షిప్ కి అర్థం లేదురా. ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు అర్పించే ఫ్రెండ్స్ సమాజంలో చాలా మంది ఉన్నారా. వాళ్ళతో కంపేర్ చేస్తే నేను చేసింది ఏముందిరా? మను, ఏంట్రా? ఏం లేదు మామ. సంచన ఎలా ఉందో, ఆ పత్రం కొడుతూ ఎంత టార్చర్ పెడుతున్నాడో అని ఆలోచిస్తే చాలా బాధగా ఉందిరా. సంజన గురించి భయపడకు. ఆ భద్రంగాడు ఆడి బాబు ఎవడొచ్చినా నిన్ను సంజన మేం కలుపుతాం. ఎలా కలుపుతాం రా? ఆ భద్రంగాడు సంజనని ఇంట్లో పెట్టి బయటికి రాకుండా బంధించాడంట. రే సిద్ధు, ఒక్కసారి చేయాలని డిసైడ్ అయితే ఎవడొచ్చినా ఆపలేడురా. ఇప్పుడు ఏం చేద్దాం రా? అయితే సంజనను లేపుకొని వద్దాం. ఓకేరా మామ, వెళ్దాం. ఓకేరా. సంజన, 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 పని చూడు మామ. ఏదైనా చేయరా? సరే. అరే అరే తీసుకో. ఇదిగోరా. సంజన, సంజన.